ఉన్నాయా సపోటా కాయలు మీ దగ్గర? చెట్టు ఉండే తీసేయలే, ఇది మూలగా చెట్టు ఉండే పట్టుకున్నాను. వాళ్ళు తాకినా ఏం కాదు, కానీ బట్టలు కండించుకోకు. కుదరలేవురా నీ వస్తే నాకు కుక్కలు లేవురా. కుక్కల అది స్వీట్ మామూలుగా ఉండదు. ఏది జాంకాయలు కాదు, పంపల పనస. పనస అది బత్తాయి సంబంధించింది. పైన గుత్తులు గుత్తులు లేవా ఇవన్నీ? ఇదేం తెలుసా? ఓకే తీసుకో మామిడి తీసుకో. ఇది దీన్ని పట్టుకో, పట్టుకో గట్టిగా పట్టుకో. ఓకే, ఇది కాలిస్తే జీడిపప్పు వస్తుంది దీనిలో. చిన్నగా బాగా డైరెక్ట్ నవ్వలద్దు, నవ్వులితే గొంతు గులగులో పెడుతుంది. రసం పీల్చు, ఎట్లున్నదో చెప్పు టేస్ట్. వెరీ గుడ్, బాగుందా? కానీ బాగా డైరెక్ట్ ఈ పీస్ అనేది నీ గొంతులోకి పోయింది అనుకో కొంచెం దురదలు ఎత్తుంది. ఇది ఏమవుతుంది అంటే నువ్వు కాల్చినప్పుడు టప్పున వేలుతుంది, ముఖం మీద పడుతుంది జీడిలాగా. నువ్వు జస్ట్ ఇట్లా కాల్చి కాలిస్తే మండుతా ఉంటుంది. ఇది మండగా మాడిపోయింది అనుకోకు, అటు ఇటు కాల్చు, పలగొట్టు, జీడిపప్పు అది. ఓహో, లోపలికి వెళ్తుంది. ఎస్. అచ్చా చెప్తాను, తీసుకో. ఓకే, తినొచ్చా డైరెక్ట్? డైరెక్ట్ తినొచ్చు. స్వీట్ తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇగో ఇది నువ్వు తిన, ఇదొకటి తినరా. అరే పడతారా? ఎట్లుంది? కొంచెం వీట్ అంత స్వీట్ ఉండదు కానీ బాగుంటుంది. పర్లేదు, మంచిగా ఉంది, బాగానే ఉంటుంది. అయితే కార్బోహైడ్రేట్ పెడితే 2 రోజులు మగ్గుతాయి, కానీ ఇవి కార్బోహైడ్రేట్ పెట్టకుండా కాబట్టి ఇట్లున్నాయి. కాకపోతే ఇవి చక్కెరకాయలు మంచిగా ఉంటాయి. ఓకే, మరి కడుగు తుడువు, తుడిచి ఒక కవర్లో పెట్టి పెట్టు. కవర్లో అయినా సంచిలో అయినా ఏం కాదు.